అడగకుండానే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు వైఎస్ఆర్ అని చెప్పారు షర్మిల. వైఎస్ఆర్ తన 5 ఏళ్ల పాలనలో ఏనాడు ఛార్జీలు పన్నులు పెంచలేదని గుర్తు చేశారు. 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా గ్యాస్ ధర పెరగలేదన్నారు. ఒక్క రూపాయి కూడా కరెంటు ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదన్నారు. ఛార్జీలు పెంచితే ఆ భారం పేద ప్రజల మీద పడుతుందని వైఎస్ఆర్ అనేవారని గుర్తు చేశారు. 3వ రోజు పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో ప్రసంగించారు. రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా చేయాలని కలలు కన్న నేత మహానేత వైఎస్ఆర్ అని చెప్పారు షర్మిల. కళ్ళలో నీళ్లు తిరిగే రోజు ఆయన ఒక్కసారి గుర్తు చేసుకుంటే తెల్లని పంచకట్టులో చక్కని చిరునవ్వుతో ఒక్కసారి గుర్తు చేసుకుంటే తెలుగు ప్రజలకు ఎంతో మందికి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఎందుకని రాజశేఖర రెడ్డి గారు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఈ రోజున వరకు ఎందుకు బ్రతికున్నారు? కారణం ఒక్కటే, ఆయన ప్రజానాయకుడు కనుక, ప్రజలలో నుంచి పుట్టిన నాయకుడు కనుక, ప్రజల కోసమే జీవించిన నాయకుడు కనుక, ప్రజాసేవ చేస్తూనే మరణించిన నాయకుడు కనుక రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని మన రాష్ట్ర ప్రజల గురించి ఎన్ని కార్యక్రమాలు చేశారో, ఎన్ని పథకాలు చేశారో నేను మీకు చెప్పనవసరం లేదు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రజల గురించి ఆలోచన చేసిన నాయకుడు ఇంకొకటి చరిత్రలోనే కనిపించాడు. రైతుల కోసమో అంతా ఇంత చేయలేదు రాజశేఖర రెడ్డి గారు. రైతుని నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రుణ మాఫీ చేశాడు, విద్యుత్ బకాయిలు మాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు, మద్దతు ధర ఇచ్చాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఇన్సూరెన్స్ ఇచ్చాడు. అవసరమైన ప్రతిసారి రైతు కండగా నిలబడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. పేద బిడ్డలు మంచి వాళ్ళలాగా, మంచి గొప్ప బిడ్డల్లాగా చదువుకోగలగాలని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం చేస్తే మన రాష్ట్రంలో లక్షల కొద్ది పేద విద్యార్థులు లక్షణంగా ఉచితంగానే చదువుకుని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పేదవాడు కూడా మంచి వైద్యానికి అర్హుడే అని రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల కొద్ది పేద ప్రజలు గొప్ప వైద్యాన్ని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగానే పొంది లక్షల మంది మళ్ళీ ప్రాణం పోసుకున్నారు. అనే 108 లక్షల మందికి ప్రాణం పెట్టింది. ఒకటి కాదు,